సందీప్ వంగ సింగిల్ మూవీతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. తనతో సినిమా చేసేందుకు హీరోలంతా క్యూ కట్టేస్తున్నారు. ఈ టైంలో యానిమల్ సీక్వెల్ పై అదిరిపోయి అప్డేట్ ఇచ్చిన సందీప్ తనలో ఆవేదన బయటపెట్టాడు. ఏమన్నాడంటే, అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు సందీప్ రెడ్డి. సందీప్లా డేరింగ్గా మూవీస్ తీయటం అందరికీ సాధ్యం కాదని కొందరు డైరెక్టర్స్ అంటే తన సినిమాలో నటించాలంటే దమ్ముండాలి అంటారు హీరోలు. ఎందుకంటే సందీప్ మూవీస్లో వైలెన్స్, రొమాన్స్ పీక్స్లో ఉంటాయి. తమకున్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని హీరోలు కథలు ఎంపిక చేసుకుంటారు. కాబట్టి ధైర్యం చేయాలంటే నిజంగానే ధైర్యం కావాలి. కబీర్ సింగ్తో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి యానిమల్తో మరో హిట్ కొట్టిన సందీప్ అంటే బీటౌన్ ప్రముఖులకి అదో రకమైన ఫీలింగ్. విమర్శించేందుకు ముందు వరుసలో ఉంటారు. ఇలాంటి వారికి బదులుగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేశాడు సందీప్. రణబీర్ కపూర్, రష్మిక మందన నటించిన యానిమల్ 2023 డిసెంబర్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది. అంత బ్లాక్ బస్టర్ అయిన మూవీపై కొందరు బాలీవుడ్ ప్రముఖులు అక్కసువెళ్లగక్కారు. తీవ్ర విమర్శలు చేశారు. రక్తం పారించారని, హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, రొమాన్స్ ఓ రేంజ్లో ఉందని రకరకాలుగా మాట్లాడారు. సేమ్ టైం రణబీర్ కపూర్ అద్భుతంగా నటించాడంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఈ పాయింట్ పైనే హర్ట్ అయ్యాడు సందీప్. యానిమల్ మూవీపై బ్యాడ్గా కామెంట్లు చేసిన వారు రణబీర్ని మాత్రం మెచ్చుకున్నారు. నేను జెలసీ ఫీల్ అవటం లేదు. రణబీర్ తెలివైన వ్యక్తే, అద్భుతమైన నటుడే. మరి రైటర్, డైరెక్టర్ పరిస్థితి ఏంటి తేడా అనేది నాకు అర్థం కాలేదు. అయితే రణబీర్తో నెక్స్ట్ మూవీస్ తీయాలనుకున్న వాళ్ళంతా తనని పొగిడారని నాకు క్లియర్గా అర్థమైంది. నేను ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టాను కాబట్టి నన్ను విమర్శించడం ఈజీ. ఓ ఫిలిం మేకర్ 2-3 ఏళ్ల పాటు ఒక మూవీ మాత్రమే చేయగలడు. అదే హీరో అయితే 5-6 సినిమాల్లో నటిస్తాడు. అక్కడ ఎక్కువ పని ఉంటుంది కాబట్టి తనని ఏమీ అనలేరు. ఇది నిజం, ఇదే నిజం అని కుండబద్దలు కొట్టాడు సందీప్ వంగ. తన దర్శకత్వంలో కబీర్ సింగ్లో నటించాడనే కారణంతో ఓ యాక్టర్కి బాంబేలో పెద్ద ప్రొడక్షన్ కంపెనీ అవకాశం ఇవ్వలేదు. ఆ విషయం తెలిసి సందీప్ రణబీర్తో వర్క్ చేస్తున్నాడని చెప్పి పంపించేశాను. ఇలాంటివి నాకు చాలా చిరాగ్గా అనిపిస్తాయి. నా సినిమాలో నటిస్తే అవకాశం ఇవ్వకపోవటం ఏంటి అని బాధపడ్డానంటూ అప్పటి విషయాలు షేర్ చేసుకున్నాడు. ఇదే ఇంటర్వ్యూలో యానిమల్ సీక్వెల్ గురించి అదిరిపోయి అప్డేట్ ఇచ్చాడు. యానిమల్ సూపర్ హిట్ అవడంతో అంతా యానిమల్ సీక్వెల్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. యానిమల్ పార్క్ టైటిల్తో రానున్న ఈ సీక్వెల్లో రణబీర్ 2 క్యారెక్టర్స్లో కనిపిస్తాడు. హీరో, విలన్ 2 తనే. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే 3 భాగాలుగా రాసుకున్నానని యానిమల్ 3 గురించి కూడా ఇప్పుడే చెప్పేశాడు. మొత్తానికి సందీప్ వంగ కామెంట్లపై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.